ఆ నాయకులిద్దరూ ఇంచుమించు ఒకే వయసులో సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు. అందులో ఒకరేమో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించి ప్రపంచ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు. CEO ఆఫ్ ది స్టేట్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. మరొకరేమో రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చేశారు. జనమిచ్చిన ఒక్క ఛాన్స్ను పూర్తిగా దుర్వినియోగం చేశారు. అందులో మొదటి వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు, రెండో వ్యక్తి మాజీ సీఎం జగన్. అసలు వీరిద్దరికీ పోలికే లేదు. వీరిద్దరిని పోల్చడం కూడా భావ్యం కాదు. కానీ చిన్న వయసులో సీఎంగా అవకాశం వస్తే ఎవరు ఎలా వ్యవహరించారో చెప్పడానికే ఈ పోలిక. ఎందుకంటే ఈ తరంలో అనేక మంది కేవలం కులం, మతం, ప్రాంతం అనే ప్రాతిపదిక మీదే జగన్ మద్దతు పలుకుతున్నారు. వాళ్ళని వాస్తవాలతో నిద్రలేపే ప్రయత్నమే ఈ వీడియో. ఎవరికైనా జీవితంలో ఒకసారి మంచి అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళితే భవిష్యత్ కూడా బాగుంటుంది. కామన్ మ్యాన్ నుంచి చీఫ్ మినిస్టర్ దాకా ఎవరైనా అంతే. కామన్ మ్యాన్ తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఆయన ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది. అదే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఆయన భవిష్యత్తే కాదు, రాష్ట్ర దశ దిశ మారిపోతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సీఎం చంద్రబాబు. మరో ఉదాహరణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కూడా. అదేలాగో ఓసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా తొలిసారిగా 1995 సెప్టెంబర్ 1న పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే పార్టీలో ఒకలాంటి నిస్తేజం ఆవహించింది. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ అత్యంత బలంగా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పాగారెడ్డి, రోసయ్య, సత్యనారాయణరావు, ధర్మపురి శ్రీనివాస్, కిరణ్ కుమార్ రెడ్డి, కేశవరావు, హనుమంతరావు లాంటి ఉద్దండులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనాల్లోకి దూసుకుపోతున్నారు. కొన్ని కారణాల వల్ల టీడీపీకి దాన్ని ఎదుర్కోవడమే సమస్యగా మారిపోయింది. అలాంటి సమయంలో సీఎం సీటెక్కారు చంద్రబాబు. అంటే సవాళ్లతో కూడుకున్న బాధ్యతలను చేపట్టారన్నమాట. అప్పుడు పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఏపీని మళ్లీ గాడిలో పెట్టడం కూడా ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. ఈ రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్లారు. ఏపీని హైటీ హబ్గా మార్చేందుకు అప్పుడే తొలి అడుగులు పడ్డాయి. ఆ సమయంలోనే హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు హైదరాబాద్లో అడుగుపెట్టాయి. దాంతో హైదరాబాద్తో పాటు రాష్ట్ర దశా దిశనే మారిపోయింది. ఐటీ రంగంలో పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో వరుస పర్యటనలు చేశారు చంద్రబాబు. పెద్ద పెద్ద వారిని ఒప్పించి హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించేలా చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న సైబరాబాద్ రూపకల్పన అప్పట్లోనే జరిగింది. ఓ మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో అప్పుడే అందరికీ అర్థమైంది. చంద్రబాబు తొలిసారి సీఎం కుర్చీపై కూర్చున్నప్పుడు అనుమానంగా చూసిన వారే తర్వాత ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అది అంత తేలిగ్గా ఏం జరగలేదు. ఆయన ఫస్ట్ టర్మ్లో చేపట్టిన సంస్కరణలే ఇందుకు కారణం. అందుకే చంద్రబాబుకు CEO అనే పేరొచ్చింది. ఆయన ప్రజల కోసం తయారైన ఓ CEO. చంద్రబాబు విజన్, ఆయన పాలనా సామర్థ్యాన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. ప్రపంచ మీడియా ఆయనపై వరుస కథనాలను ప్రసారం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలెన్నో చంద్రబాబును వేణోళ్లా పొగిడాయి. ఆయన విజన్ అద్భుతమని కొనియాడాయి. అప్పటికి కానీ మన వాళ్లకు అర్థం కాలేదు చంద్రబాబు అంటే ఏంటో. 1998లో వరల్డ్ బ్యాంక్తో పాటు వరల్డ్ వీడియో ఏపీని మోస్ట్ రీఫార్మింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అంటూ ప్రకటనలు చేశాయి. ఇందుకు బాబు దూరదృష్టే కారణం. ఇక 1999లో ది ఎకనామిస్ట్ పత్రిక ఓ ఆసక్తికరమైన కథనం రాసింది. ఏపీలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు దేశం మొత్తానికి అవసరమని అందులో పేర్కొంది. అంటే ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు సూచించిందన్నమాట. నిజంగానే అప్పట్లో చాలా మంది నాయకులు చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నారు. ఓసారి బహిరంగ వేదికపైనే ప్రధాని మోదీ చంద్రబాబు తొలినాళ్లలో తీసుకొచ్చిన ఐటీ విప్లవం గురించి మాట్లాడారు. తాను గుజరాత్ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏపీలో ఐటీ విప్లవం గురించి చర్చ వచ్చిందని, అదేంటో ఓసారి స్టడీ చేయండి అని అధికారులకు సూచించారని ఆయన అన్నారు. ఆ తర్వాతే అహ్మదాబాద్ లాంటి నగరాల్లో ఐటీ పార్కులు మొదలయ్యాయి. ఇది చరిత్ర. ఈ ఒక్క ఉదాహరణ చాలు చంద్రబాబు అంటే ఏంటో చెప్పడానికి. ఆయన ఒక లీడర్ మాత్రమే కాదు, రెవల్యూషనరీ అడ్మినిస్ట్రేటర్ కూడా. ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఇలాంటి కథనాలనే ప్రచురించింది. 1999, 2002లో ఏపీపై మంచి స్టోరీలను పబ్లిష్ చేసింది. పబ్లిక్ పాలసీలకు ఏపీ ఇంటర్నేషనల్ మోడల్గా నిలుస్తుందని కొనియాడింది. ఇక ఒరాకిల్ ప్రాఫిట్ మ్యాగజైన్ చంద్రబాబును హిడెన్ 7 వర్కింగ్ వండర్స్గా అభివర్ణించింది. 2002లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కూడా హైటెక్ సిటీపై అద్భుతమైన కథనాలను ప్రసారం చేసింది. హైటెక్ సిటీ క్యాపిటల్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ అంటూ కొనియాడింది. టైమ్ ఏసియా చంద్రబాబును
సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అంటూ పేర్కొంది. ఇండియా టుడే ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అంటూ రాసుకొచ్చింది. ది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని కథనాలు రాసింది. ఇక ఇలినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గర్స్ సెప్టెంబర్ 24ను నాయుడు డేగా అనౌన్స్ చేశారు. ఈ వ్యక్తులు, సంస్థలన్నీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి. మనం చెబితే వీళ్ళేం వార్తలు రాయరు, అది నిజమని భావిస్తేనే రాస్తారు. అది చంద్రబాబు కెపాసిటీ. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన, ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్మెంట్ చేసిన, హెల్త్ సెక్టార్ను బలోపేతం చేసిన అది ఆయనకే చెల్లింది. హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటివన్నీ చంద్రబాబు హయాంలోనే మొదలయ్యాయనే విషయాన్ని మర్చిపోవద్దు. దావోస్లో జరిగే ఎకనామిక్ ఫోరంకు హాజరవుతూ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తెచ్చారు. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందుకే ఆయనను ఇంటర్నేషనల్ మీడియా ఆ రోజుల్లో ఆ స్థాయిలో పొగిడింది. ఒక మంచి నాయకుడు తనకు వచ్చిన తొలి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక ఇదే సమయంలో మనం జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన కూడా 47 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 2వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజనతో ఏపీ ఎంత నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి సమయంలో మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సాయశక్తులా కృషి చేశారు. తొలి 5 ఏళ్లలోనే గణనీయమైన మార్పులు తెచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన జగన్ మాత్రం విధ్వంసానికి దిగారు. ఆయనకు ప్రజలు ఇచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం కాదు కదా, దుర్వినియోగం చేశారు. అంతేకాదు, విధ్వంస పాలన కొనసాగించారు. అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారు. అమరావతిని అటకెక్కించారు. 3 రాజధానులంటూ పూటకో మాట మాట్లాడారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు. ఎక్కడ ఎవ్వరు వాటాలు ఇవ్వకపోయినా దాడులు జరిగేవి. నాయకుడే అరాచకమంటే ఆయన అనుచరులు మరింత అరాచకం. ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద సంక్షేమ పథకాల డబ్బులు అందించడం తప్ప జగన్ చేసిన మరో మంచి పని లేదు. ఆ పథకాలే తనను గట్టెక్కిస్తాయని భావించారు. ఇష్టారీతిగా వ్యవహరించారు. జనం జలకిస్తే 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇక ఆయన గారు తీసుకొచ్చిన వాలంటరీ సిస్టంపై జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా విమర్శలు వచ్చాయి. వాలంటీర్లు ప్రజలకు సంబంధించిన డేటాను దుర్వినియోగం చేశారని అల్ జజీరా లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థల్లో వార్తలొచ్చాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. మొండిగా అలాగా ముందుకెళ్లారు. ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్లను తన గ్రిప్పులో పెట్టుకున్నారు. ఇక పాలనా పరంగా కూడా ఆయన మోనార్క్. ఎవరి మాట వినరు, అధికారులను పట్టించుకోరు, నాయకుల సలహాలు తీసుకోరు. ఆయనదంతా అదో టైప్. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు వారిదంతా ఒక ప్రత్యేక స్కూల్. ఇది మాత్రం నిజం. ఇక ప్రభుత్వ జీవోలను కూడా పబ్లిక్ డొమైన్లో లేకుండా కుట్రలు చేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం లాంటి ప్రాజెక్టులను అడ్డుకున్నారు. అప్పటిదాకా ఉన్న అమరావతిని కాదని వైజాగ్ రాజధాని అంటూ కొత్త రాగం అందుకున్నారు. అమరావతి విషయంలో, అలాగే పాఠశాలలో బోధన, భాషా విషయంలో ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు గట్టిగా అక్షింతలు వేశాయి. రాష్ట్రాన్ని జంగిల్ రాజాలాగా మార్చేశారు. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ప్రజావేదికను కూల్చేసి తన పాలన ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చారు. ఆ అరాచకాలు 5 ఏళ్లు కొనసాగాయి. ఆఖరకు జర్నలిస్టులను కూడా వదలలేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్నారంటూ చాలా మందిని వేధించారు. మీడియాను లెక్క చేయలేదు. సంక్షేమ పథకాల కోసం భారీగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా అంచుకు తీసుకువచ్చారు. ప్రచారంపై పిచ్చితో రైతుల పాస్బుక్లకు పైన, పొలాల్లో సర్వే రాళ్లపైన తన ఫోటో వేయించుకోవడం జాతీయ స్థాయిలో సెన్సేషన్ అయింది. కేవలం పొలాల్లో రాళ్లపై తన ఫోటోలకే 700 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ విధమైన నిర్ణయాలతో నాయకత్వ శైలి విషయంలో ఒక సెక్షన్ ఆఫ్ జాతీయ మీడియా జగన్ను ముక్కోపిగా, దురహంకారిగా, చెడిపోయిన ఆకతాయిగా అని వర్ణించింది. ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబును కాదని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ ఎంతలా ఉపయోగించుకోవాలి. కానీ ఆయన అసమర్థుడు. అందుకే అలా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. చంద్రబాబు సమర్థుడు కాబట్టే 1990లో వచ్చిన ఫస్ట్ ఛాన్స్ ని సూపర్ గా ఉపయోగించుకొని పార్టీని బలోపేతం చేసుకున్నారు. జనాల్లో తిరుగులేని బలాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడ ప్రతి కామన్ మ్యాన్ ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. మన ఆలోచనలు బాగా ఉండి వాటిని ఆచరణలో పెడితే చంద్రబాబులా సక్సెస్ అవుతాం. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా. అదే మన ఆలోచనలే సరిగ్గా లేకుండా అంతా నెగిటివ్ లైన్లోనే నడుస్తామంటే జగన్లా తయారవుతాం. మనం మునగడమే కాదు, మనల్ని నమ్ముకున్న వారిని కూడా నిండా ముంచేస్తాం. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఇదే. అందుకే థింక్ పాజిటివ్లీ.